రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు విజయవాడలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో 3 రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలను స్థానికంగా నిర్వహించాలని ఎంపీ కోరారు. వయోభేదం లేకుండా పాల్గొనే ఏకైక క్రీడ పికిల్ బాల్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో పికిల్ బాల్ గత 2 సంవత్సరాల నుంచి ఏదన్నా ఒక క్రీడ అత్యధికంగా ఆదరణ పొందిందంటే అది పికిల్ బాలే. నిజంగా హైదరాబాద్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పికిల్ బాల్ అనేది చాలా ప్రాచుర్యంగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఇవాళ విజయవాడ నగరానికి టోర్నమెంట్ తీసుకొచ్చిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు విజయవాడ నగర ప్రజల తరఫున. ఇవాళ పికిల్ బాల్ అనేది ప్రతి ఒక్కళ్ళు 10 ఏళ్ల నుంచి 90, 80, 70 ఏళ్ల వరకు కూడా దీన్ని గౌరవిస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. 70 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల వ్యక్తితో జతగా ఆడే గేమ్ ఏదైనా ఉందంటే అది క్రీడలో ఈ యొక్క పికిల్ బాల్ అని అనుకుంటా ఉన్నాను. పికిల్ బాల్ చాలా వేగవంతంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెంది మంచి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి నష్టపోతున్నారు. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోమని మేము దీనిపై తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే లారీ ఓనర్లు పడుతున్న కష్టాలనేవి వర్ణాతీతం అండి. ఎవరైతే మాకు ఇప్పుడైతే లారీలకి ఈ విధానం పెట్టారో వాళ్ళు కూడా ఒక 5-10 లారీలు కొనేసి తిప్పుంటే వాళ్ళకి ఈ బాధలని తెలిసి ఉండండి. స్టేట్ గవర్నమెంట్ అమలు చేసే ముందు లారీ వాళ్ళ కష్టాలు సుఖాలని తెలుసుకొని అది అమలు చేసి ఉంటే సరిపోయేదండి. మా కష్టాలు కూడా చూసి మా కష్టాలను గట్టెక్కిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అండి.